గొడుక్కుంటూ లోపలికి వెళ్తాడు. వినాయకరావుది బట్టల వ్యాపారం. ఒక మధ్యతరగతి జీవితం. అతని భార్య లలిత. వారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు ప్రణీత్, కూతురు రమ్య. లోపలికి రాగానే వినాయకరావు కుర్చీలో కూర్చుంటాడు. ఇంతలో భార్య వంటగదిలోకి వెళ్తుంది. కుర్చీలో కూర్చుంటూ టవల్తో మొహం తుడుచుకుంటున్న వినాయకరావు, ఏవే కాఫీ అని అరిచాడు. ఆ అరుపు విని వంటిట్లో ఉన్న లలిత, తెస్తున్నానండి అని కాఫీ కప్పు తీసుకొచ్చి ఇస్తూ, అబ్బబ్బా, మీతో వేగలేక చస్తున్నానండి. ఇప్పుడు దాకా బయట తిరిగి వచ్చి ఒక నిమిషం కాఫీ తెచ్చేలాగా పెంకులు ఎగిరేలాగా అరుస్తారు అంది. అది విన్న వినాయకరావు, నేనేమీ బయట షికారులు చేయడానికి వెళ్ళలేదో, జాగింగ్కి వెళ్ళాను. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. అందుకే చూడు, ఈ ఏజ్లో కూడా ఇంత ఫిట్గా ఉన్నానో, నా బాడీ ఉక్కు చూడు అనగానే లలిత, అవునవును, మీ ఫిట్నెస్ ఏంటో పెళ్ళైన మొదటి రోజే చూశాలే అంది. పెద్దగా అరవకే, ఎవరైనా వింటే నా పరువు పోతుంది అంటాడు వినాయకరావు. చాలండి సంబరం.